సహకార సంఘాల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. సహకార సంఘ ఉద్యోగులు గత 2 నెలలుగా వివిధ రూపాలుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటం వల్ల నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా మన సహకార సంఘ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, సొసైటీలు మూసివేసి. సహకార సంఘ ఉద్యోగులు న్యాయమైన కోరికల్లో ముఖ్యమైనవి జీవో నెంబర్ 36 అమలు చేయాలని ఒకటి, తర్వాత రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెంచాలని ఒకటి, 2019 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలనేది ఒక డిమాండు. అలాగే పిఆర్సీ వేయాలి, స్కేల్స్ రెగ్యులర్ చేయాలి అని ఈ డిమాండ్స్తో గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. మేము పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ డైరెక్టర్ అండి. నా పేరు దండు తిరుమూర్తులండి. మేము ఎన్నో దశల వారీగా ఈ ధర్నా కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నామండి. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదని మా జేఏసీ నాయకులు అందరూ కూడా ఈ సమ్మెలో కొనసాగించాలని, ఉధృతం చేయాలని వాళ్ళు పిలుపు మేరకు మేము ఈ సమ్మె చేయడం జరుగుతుందండి. ఈ సమ్మె ప్రధాన కారణాలు ఏంటంటే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు మరి రెగ్యులర్ చేయాలని ఒకటి, తర్వాత వయోపరిమితి 62 సంవత్సరాలకు కొనసాగించాలని, ప్రభుత్వం మాదిరిగానే రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు జరగాలని, దీనివల్ల గవర్నమెంట్కి ఎటువంటి భారం పడదని మేము తెలియజేసుకుంటున్నామండి. మాకు సొసైటీల్లో వచ్చే లాభాల మీదే మా జీతాలు ఇస్తున్నారండి. దానివల్ల ఖజానాకు ఎటువంటి భారం పడదండి. ఈ సమ్మె మా జేఏసీ నాయకులు కానీ ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారండి. గత 5 రోజుల నుంచి బాగా ఎక్కువ ఉధృతం చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా. దాని గురించి వాళ్ళు ఏంటి చెప్పినా మేము ముందుంటామని కూడా ప్రభుత్వాన్ని మా యందు దయించి మా కోరికలు న్యాయమైనవిగా వాళ్ళు గ్రహించి మాకు న్యాయం చేకూరుతారని తెలియజేస్తున్నానండి.